గుడ్ డే నమస్తే. నేను మీసు. దావతులలో చేసే హైదరాబాద్లో చేసే బగారన్నం చేసుకుందాం అనమాట. సో దీనికి అన్ని స్పైసెస్ కొద్ది కొద్దిగా తీసుకోండి. ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకున్న, ఒక పచ్చిమిరపకాయ కట్ చేసుకున్నాను, కొంచెం పుదీనా, సాల్ట్, ఒక గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను, 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ హీట్ చేసుకున్నాను. దాని లోపల ఈ స్పైసెస్ ఫస్ట్ వేసి తర్వాత ఆనియన్, పచ్చిమిరపకాయలు వేసేసినాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక స్పూను వేసి ఇవన్నీ మంచిగా సాటే వేసిన తర్వాత 1.5 కప్పు వాటర్ పోస్తున్నా. 1 కప్ రైస్ తీసుకుంటున్నాం కాబట్టి 1.5 కప్పు వాటర్ పోసేసి సాల్ట్ వేసేసి పుదీనా వేసి మంచిగా బాయిల్ కానివ్వండి. ఇది మంచిగా బాయిల్ అయ్యే టైంలో 1 గ్లాస్ ఆఫ్ రైస్ నేను ముందే 1 అవర్ ముందు సోక్ చేసి పెట్టుకున్నాను. అందుకని 1.5 వాటర్ పోసిన. ఎప్పుడైనా రైస్ మనం సోక్ చేసుకుంటే ఒక 1/2 కప్పు వాటర్ తగ్గియాలన్నమాట. సో రైస్ కూడా అందులో వేసేసిన తర్వాత మంచిగా అది అన్నం అవుతుంది కదా. అయిన తర్వాత పైకి వెళ్ళి మొత్తం స్పైసెస్ పైన తేలిని పక్కన తీసేసి మీ దగ్గర ఏ ఫుడ్ కలర్ ఉందో ఆ ఫుడ్ కలర్ కొంచెం పైకి వెళ్ళి అక్కడొకటి ఇక్కడొకటిలాగా ఒక చుక్కలు వేసేసుకున్నారంటే అంతే. ఇక మన హైదరాబాదీ బగారన్నము. దాంతోపాటు కాంబినేషన్ వచ్చేసి నేను చేసినది ఏంటంటే బగారా మిర్చి కసాలా అని అంటారు హిందీలో. అంటే వంకాయ మిరపకాయ మసాలా కర్రీ అనమాట. అది చేసినాను. దాంతోపాటు మన హైదరాబాద్ చాయ్ అనమాట. రండిగా చాయ్ తాక్కుంటా కొన్ని ముచ్చట్లు చెప్పుకుందాం. ఇవాళ మనసు బాగలేదబ్బా నాది, అస్సలు బాగలేదు.